మిత్రులకు అందరికీ కూడా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు పిన్నాపురం సోలార్ గ్రీన్ కో కంపెనీ చూడడానికి రావడం జరిగింది. హైడ్రో ప్రాజెక్టు కూడా చూడడానికి రావడం జరిగింది. అంతకుముందు మాట్లాడిన నాయకులందరూ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎన్నికిపోతున్నాయి, ఏవి కూడా వచ్చినట్టుగా అన్నీ కూడా ఎన్నికిపోతున్నాయి, ఏ ఇండస్ట్రీస్ కూడా రావని మాట్లాడిన పరిస్థితి. అంతకుముందు మేము అధికారంలో ఉన్నప్పుడు మా మీద దుమ్మెత్తిపోయడం జరిగింది. నిన్న వచ్చిన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఆ ప్రాజెక్టు ఆ పని జరిగిన విధానాన్ని వితిన్ 2 ఇయర్స్లోనే కంప్లీట్ చేసి ఒక భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ప్రాజెక్ట్ అక్కడ తయారు చేయడానికి ఆనాడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, అన్నిటికంటే ముఖ్యంగా ఆ పిన్నాపురం గ్రామ ప్రజలు, రైతులు, అదేవిధంగా తాండా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు భూములు ఇచ్చే దాంట్లో కూడా ఇంత మంచి ప్రాజెక్ట్ వస్తుంది, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఏం కూడా అబ్జెక్షన్ చేయొద్దు, మీరు ఎటువంటి ఇబ్బందులు కలిగించొద్దు అంటే మాత్రం తాండా ప్రజలైతేనేమి, పిన్నాపురం ప్రజలైతేనేమి అందరూ కూడా భూములు ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన వరకు రైతులకు వాళ్ళకు నచ్చే విధంగా భూమి రేట్లు ఇప్పించిన తర్వాత ఏ రైతు కూడా ఒకవేళ భూములకు డబ్బులు ఇవ్వడం కొద్దిగా లేట్ అయిపోయినా కూడా రైతులు కూడా ఎవరు బాధపడకుండా వాళ్ళ భూములందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేయడంతోనే తర్వాత మళ్ళీ డబ్బులు ఇవ్వగలిగినాం. ఆ పరిస్థితి రైతులు కూడా మంచి సహకరించడంతోనే ఈరోజు భారతదేశంలోనే నెంబర్ 1 ప్రాజెక్టుగా సోలార్ పవరు, హైడ్రో పవరు ఈరోజు గోర్కల్ రిజర్వాయర్ నుంచి కూడా నీళ్లు తీసుకొని పైకి పంపు చేసి మళ్ళా ఆ నీళ్ళతో కరెంటు తీసుకోవడం, మళ్ళీ ఆ వాటర్ మళ్ళీ పైకి పంప్ చేయడానికి మధ్యాహ్నం ఉంటే సోలార్ పవర్ యూటిలైజ్ చేసి మనకు పీక్ అవర్స్లో 5:30 నుంచి రాత్రి 8-9 గంటల వరకు ఈ హైడ్రో పవర్ తర్వాత అప్పుడు మనకు ఈ సోలార్ పవర్ ఉండదు కాబట్టి ఆ పవరు తీసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఆ డిజైన్ చేయాలంటే ఎక్కడ కొత్త రకం ఇప్పుడు ఒక పిన్నాపురంలోనే ఇక్కడ చేయడం జరిగింది. కాబట్టి అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో సోలార్ వాళ్ళ పర్మిషన్ ఇచ్చినచ్చు, కానీ దీనికి ఎన్ని అడ్డంకులు ఉన్నాయి ఏమున్నాయని కూడా ఫారెస్ట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ మళ్ళా జీవో సపరేట్గా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది పూర్తిగా కంప్లీట్ చేయడానికి కూడా పూర్తి సహకారం ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం. నాకు కూడా నేను ఎందుకు ఈరోజు ప్రెస్ మీట్ అంటే ఒక విధంగా పాణ్యం నియోజకవర్గంలో ఉండడం, ఆ ప్రాజెక్టులో నేను కూడా ఒక భాగస్వామి రైతులను మధ్యగా ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరైతే ఇండస్ట్రీ ఉన్నారో వాళ్లకు కూడా మధ్యన ఉండి రైతులకు ఎటువంటి భూములకు డబ్బులు నష్టపోకుండా వాళ్ళతో మాట్లాడి ఇప్పించగలిగినాం. అందుకే ఒక భూమికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా ఎవ్వరు కూడా మాట్లాడలేకున్న విధంగా రైతులకు అందరు కూడా కాంపన్సేషన్, ఏ రైతు కూడా మాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదని కూడా రాని పరిస్థితి విధంగా మనం ఆ రోజు ఆ ఇండస్ట్రీని చేసి ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు చూసిన తర్వాత ఆయన ఒప్పుకోవడం ఒక విధంగా మంచి జరిగిందని చూసి ఒప్పుకున్న పవన్ కళ్యాణ్కి మాత్రం ఈ సభ నేను ముఖ్యంగా ఆయనకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను. ఎవరున్నాయని కూడా ఆయన అంతకుముందు బాగా జరిగింది ఈ ప్రాజెక్టు, ఈ భారతదేశానికి గర్వకారణం, ఆంధ్రప్రదేశ్ కూడా అని చెప్పినందుకు ఆయన కూడా కృతజ్ఞత. నేను ఒకటే అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే మాట్లాడే నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీస్కి అగెనెస్ట్ కాదు అనేది మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా తెలుసుకోవాలని మాత్రం నేను వాళ్ళకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు సోలార్ పవర్ అయితేనేమి చాలా వరకు ఇప్పుడు సోలార్ పవర్ పాణ్యం నియోజకవర్గంలో కందికాయపల్లెలు కూడా మొత్తం సోలార్ పవర్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా చుట్టుపక్కల ఉండే ఆలమూరు ఆ విలేజెస్లో అందరితో కూడా అక్కడ ఉండే భూములు రైతులతో మాట్లాడి ఇప్పించే పరిస్థితి కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
చాలా వరకు ఎక్కడైతే రైతులతో బలవంతం లేకుండానే వాళ్ళకి ఇష్టం ఉండే కాడికే వాళ్ళ రేటు వాళ్ళతో మాట్లాడి డిసైడ్ చేసి మనం ఎటువంటి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఈ పెన్నాపురం గ్రామంలో 212 సర్వే నెంబర్ ఆ రోజు రైతులందరూ కూడా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకందరికీ డబ్బులు ఇస్తామని చెప్పి మనం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా రైతులు సాగులో అనేటోళ్ళు అందరూ కూడా భూమి ఇండస్ట్రీస్కు ఒప్పజెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ సోలార్ పవర్ ఏర్పాటు చేయడానికి కానీ లేకుంటే ఈ హైడ్రో పవర్ ఏర్పాటు చేయడానికి కానీ అటువంటి రైతులకు అన్యాయం జరగకుండా మీరు ఎట్లు కళ్ళారా చూసినారు. కాబట్టి మీరే ఈ ప్రాజెక్టు ఇంత మంచి ప్రాజెక్టు ఇంతమంది అందరూ కూడా బాగా సహకరించినారని చెప్తున్నారు. కాబట్టి మేము పవన్ కళ్యాణ్ కూడా కోరేది ఒకటి, ఆ 212 రైతులకు అందరికి కూడా ఏదైతే కంపెనీ వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళందరి లిస్టు ఫైనలైజ్ చేశారో వాళ్ళకందరికీ కూడా డబ్బులు ఇవ్వమని మాత్రం విజ్ఞప్తి చేస్తూ, ఇంకా ఈ లోకేష్ గారు మాట్లాడడం జరుగుతుంది. ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉంటే గ్యారెంటీ అంటే ఎవరికి అధికారంలో ఈ రాష్ట్ర ప్రజల చెప్పాలని మేము ఇవి ఫలానాళ్ళకు ఓటేస్తాము ఫలానాళ్ళకు ఓటేయమని చెప్పాల్సిందే తప్ప వాళ్ళు కానీ మేము కానీ ఎవరు అధికారంలోకి వస్తారో ఎవరు అధికారంలో ఎవరని చెప్పలేము. ఖచ్చితంగా మేము ఇండస్ట్రీస్కి ఏ రోజు కూడా అగెనిస్ట్ కాదు. నేను బనగానపల్లిలో ఉన్నప్పుడు కూడా జై జ్యోతి ఆ రోజు కూడా రైతుల విషయంలో రైతులకు డబ్బులు ఇచ్చే విషయంలో కూడా పర్ఫెక్ట్గా మొత్తం అందరికీ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బనగానపల్లిలో సంబంధించిన వరకు ఏ రైతు కూడా నాకు అన్యాయం జరిగింది నా భూములకు డబ్బులు రాదని ఏ రైతు కూడా మాట్లాడలేని పరిస్థితి. అదే జిందాల్ ఫ్యాక్టరీలు అయితే ఇప్పటికి కూడా ఆ రైతులకు సంబంధించిన భూముల సమస్య ఈరోజు కూడా తెగిపోలేదు. ఇప్పుడు కూడా ప్రాబ్లం వచ్చి అంటే నేను ఎక్కడైతే ఎమ్మెల్యేగా ఉన్నానో రైతులకు అందరికీ వ్యవసాయదారులు ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో వాళ్ళకి ఎట్టినాను. ఈ పిన్నాపురం కానీ తాండాలు కానీ ఎక్కడైనా కూడా నా బినామీ పేర్లు కానీ ఇంకొకరి పేర్లు కానీ భూములు ఉంటే మాత్రం ఎవరైనా తేల్చితే మాత్రం నేను దానికి ఏదైనా కూడా నాది నేను వినా దాంట్లో ₹1 డబ్బులు కానీ ఇంకొకరితో లాలుచిపడి ఉంటే మాత్రం నేను ఏ దానికైనా సిద్ధంగా ఉంటాను. నేను తిరిగి డబ్బులు కట్టేయడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. నేను ఉన్నాను ఖచ్చితంగా. నేను ఎంతసేపు నేను రైతులు బాగుండాలి వచ్చే ఇండస్ట్రీస్ బాగుండాలని ఆలోచన చేయడం తప్ప పొరపాటున కూడా రైతులకు ఇచ్చే దానిలో కానీ ఇంకొక దానిలో కానీ మాత్రం ఆలోచన మొదటి నుంచి కూడా నాకు అది అలవాటు లేదు. కాబట్టి నేను పర్ఫెక్ట్గా ఎక్కడ ఉన్నాను కూడా మొత్తం అవన్నీ ఇండస్ట్రీస్కి భూములు ఇప్పగలిగినాను. కాబట్టి ఈరోజు భారతదేశంలో గర్వకారణంగా ఉండే విధంగా ఈరోజు సోలార్ మనం హైడ్రో ప్లాంట్ వచ్చిందంటే మాత్రం దీంట్లో ఒకవేళ నా పాత్ర ఎంత ఉందనేది మాత్రం రైతులకు కానీ లేకుండా ఆ ఇండస్ట్రీ వాళ్ళకి తెలుస్తుంది తప్ప ఇంకొకరికి మాత్రం నేను ఎక్కువ ఎవరికి కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎంత కష్టపడి ఏరియా బాగా డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే రైతులను ఒకసారి 2 సార్లు వాళ్ళని ఒప్పించి వాళ్ళు నా మీద మాట్లాడినా కూడా నేను ఏదోలే వాళ్ళ బాధలతో ఉంటారనే ఉద్దేశంతోనే వాళ్ళు కూడా నచ్చజెప్పి వాళ్ళకందరికి కూడా ఈరోజు వాళ్ళు ఎవరైతే పిన్నాపురంలో అంతకుముందు నా మీద కొద్దిగా బాధపడినారు ఇప్పుడు వాళ్ళే నా దగ్గరికి వచ్చి మాట్లాడు, సార్ పొరపాటు అయిపోయింది సార్, మీ నుంచే మేమందరం లాభపడినాం, మేము అంతకుముందు ఏమో అనుకున్నాము, మీరు మాత్రం ఈరోజు చేసిన దానికి మేమందరం కూడా కృతజ్ఞత దానికి కూడా ఒకసారి ఆయన వచ్చి నిజాలు తెలుసుకొని కరెక్ట్గా ఉండేదాన్ని మాట్లాడినందుకు మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తాను. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి టైంలోనే గ్రీన్కో ఓపెన్ అయిపోయింది. ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1గా మనం ఒక భారతదేశంలోనే నెంబర్ 1గా ఉంది, ప్రపంచాల్లో కూడా పోటీ అయ్యే విధంగా ఉండడం జరుగుతుంది. ఎవరికి కూడా తెలియదు ఒకటే, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫారిన్లో మొత్తం ఈ ప్రాజెక్టు మీదనే ఇక్కడికి వచ్చి చూసిపోయిన తర్వాతనే ఆడ మొత్తం ఇవంతా కూడా చూపించిన తర్వాతనే ప్రజలందరూ కూడా ఎవరైతే ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారో మేము కూడా వస్తామని చెప్పి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి టైప్ ఉండే ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి 8, 9 లొకేషన్ సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడా లేకుంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడా చెప్పండి.
ఊరికే మాటలు మాట్లాడి చేతగానితనం ఒకరి మీద రుద్దడానికి కానే కాదు. ఇప్పుడు మేము చేసినామా లేదనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిందా లేదనేది ఇప్పుడు మనకు సాక్ష్యం ఒకటే. గ్రీన్కో గ్రీన్కో ఇండస్ట్రీసే కళ్ళారు చూడండి. ఇప్పుడు మీరేం చేసింది కాదు, మేము కష్టపడి చేసినది. మేము వచ్చిన తర్వాత విత్ ఇన్ 2 ఇయర్స్లోనే కంప్లీట్ చేసినాం.